చాలామంది ఏంటంటే వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి బేసికలీ. అవును అవును. ఏంటంటే మీరు ఇంత ఇలాగే తినండి, ఇలా తింటే కనుక మీరు వెయిట్ లాస్ అవుతారు. ఇంకా కానీ అది ఆపిన వెంటనే మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడం అవుతుంది. అలాగే కొంతమందికి ఏంటంటే అది చేయలేకపోతూ ఉంటారు, అంత డయట్ చేయలేరు, బికాజ్ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, కెరియర్స్ ఇవన్నీ కూడా. సో దానికి మేము ఏం ప్రోడక్ట్ తీసుకొచ్చాము అంటే ఇది మళ్ళీ నేల ఉసిరితోనే రిలేటెడ్, కానీ ఇందులో తక్కినవి. అయితే ఇది నేల ఉసిరితో పాటు కాంబినేషన్స్ ఉన్నాయంట. ఇవి నేల ఉసిరితో పాటు ఇందులో ఏంటంటే సొంఠి, తర్వాత పారిజాతం ఆకులు, త్రిఫల, కొంచెం పసుపు, యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో ఇవన్నీ కలిపి తయారు చేసింది. అండ్ దీనికి మాకు పేటెంట్ కూడా వచ్చింది, దీనికి వెయిట్ లాస్ కి. సో ఇది ప్రూవెన్. ఇదేంటి అసలు బేసిక్ గా చేస్తుంది అంటే ఆహారం తగ్గించడం అది కాదు, ఫండమెంటల్ ఏంటంటే మన మెటబాలిజం ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ చేస్తుంది. తగ్గితే కనుక ఇది దాన్ని యాక్సలరేట్ చేస్తుంది, ఇంప్రూవ్ చేస్తుంది. ఒకసారి అది ఇంప్రూవ్ అయితే మనం తీసుకున్న ఆహారం అది కరిగిస్తుంది. కరిగించిన వెంటనే అంటే అక్యుములేటెడ్ ఫ్యాట్ ఉన్న ఏదైనా కూడా తగ్గుతుంది. అండ్ ఇవేంటంటే చాలా సేఫ్, ఇందులో ఎటువంటి కెమికల్స్ ఏమీ లేవు. అండ్ దెన్ ఎటువంటి ఇప్పుడు ఆయుర్వేదాలు అంటే కొంచెం భస్మాలు అవి వాడతారు, మెటల్స్ ఉంటాయి. అవును అవును. ఇది అవేం లేవు, ఇది జస్ట్ 100% ప్లాంట్ బేస్. సో చాలా సేఫ్. ఆయుర్వేదంలో బంగారం, వెండి, క్యూరీ వరకు కూడా కలుపుతారు కొన్ని కొన్ని మెడిసిన్స్. భస్మాల అది ట్రెడిషనల్ గా వస్తుంది, కానీ డిపెండ్స్ మ్యానుఫ్యాక్చరర్ అదంతా. కానీ మేము ప్యూర్లీ ప్లాంట్ బేస్డ్, ఇందులో ఏమీ లేదు. సో ఒకటి సేఫ్, ఇంకోటి చాలా ఎఫెక్టివ్ ఇది, ఎందుకంటే ఇది మెటబాలిజం మీద పనిచేస్తుంది. సో ఇది 6 months అలా డిపెండింగ్ ఆన్ వాళ్ళ టార్గెట్ ఏదో ఉంటుంది, అది వేసుకుంటే కనుక తగ్గాక వాళ్ళు అది ఆపేసిన వాళ్ళు వెనక్కి మళ్ళీ వెయిట్ గెయిన్ అవడం అది ఉండదు. అదేండి. సో అది దీంతో పాటు బాగా వెళ్తుంది. రైట్. అలాగే వెరికోస్ వెయిన్స్ ఉంటాయి చాలా మందికి. అంటే ఇప్పుడు తెలుసు నాకు, బాగా కలర్ డాట్స్ వచ్చేస్తుంటాయి, వాళ్ళకి నొప్పి పెడుతుంది కొంతమందికి అలాగా. సో ఇదేంటంటే బిల్వ దళాలతో చేసిన నూనె, బేల్ ఇన్ఫ్యూజ్ సెసమీ ఆయిల్. సో దీంతో పాటు యాక్చువల్గా మొత్తం కిట్ ఉంది, నేను మెయిన్ ప్రోడక్టే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇదేం చేస్తుందంటే దీంతో కింద నుంచి మీదకి రాసుకుంటే కనుక నెమ్మదిగా ఇన్ a month to 2 ఖచ్చితంగా ఏంటంటే ఆ పెయిన్ అంతా పోతుంది. అదే నా స్ట్రైటన్ అవ్వడానికి ఇంకొక 6 months అలాగా వాడాలి. రంగు కూడా మారిపోయి ఉంటుంది కదా చాలా మందికి, వాళ్ళకి కూడా పనిచేస్తుంది. అండ్ దెన్ వాళ్ళకి ఇమ్మీడియట్ గా రిలీఫ్ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు. అదే 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 చాలా బాగా పనిచేస్తుంది. అండ్ చాలా మంది వాడుతున్నారు ఇక్కడ మన రాష్ట్రంలో కూడా, ఈ తెలంగాణ ఈ రీజన్స్ లో కూడా చాలా మంది కస్టమర్స్ వస్తారు దీనికనే. సో ఇది చక్కగా పనిచేస్తుంది. దీంతో పాటు ఏంటంటే మేము బిల్వదళాల పౌడర్ ఇస్తాం, దాని కషాయం తీసుకుంటే లోపల నుంచే ఆ ఇన్ఫ్లమేషన్ అది తగ్గి అది వాళ్ళకి లోపల నుంచి కూడా హీల్ అవుతాయి. రైట్. సో పౌడర్ ఇస్తాము, ఇది ఇస్తాము. సో అలాగా పెయిన్ రిలీఫ్ కిట్ ఉంది మాకు. ఓకే. సో పెయిన్ రిలీఫ్ కిట్ అని ఉంటుంది, అది ఒట్టి వెరికోస్ వెయిన్స్కే కాదు, ఆల్ ఓవర్గా. ఇప్పుడు మేమేం చేసామంటే అంజలి, బేసికలీ ఒకే ప్రోడక్ట్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అవును. ఒక్కొక్క దానికి ఇప్పుడు ఆర్థరైటిస్కి ఒకటని, వెరికోస్ వెయిన్స్కి ఒకటని, జనరల్ బాడీ పెయిన్స్ కని ఒకటని, అలాగా మేము పెట్టలేదు, అంత కమర్షియలైజ్ చేయాలని అనుకోవట్లే. డెఫినెట్లీ ఏంటంటే ఆయుర్వేదంలోనే అంతే, ఒక ప్రోడక్ట్ కానీ ఒక మూలిక కానీ ఎలా వాడతారో దాన్ని బట్టి ఆ ప్రయోజనం మనకు వస్తుంది. అలాగే ఇది కూడా ఇదే ఆర్థరైటిస్కి పనికొస్తుంది, ఇదే వెరికోస్ వెయిన్కి పనికొస్తుంది, కానీ తీసుకునే విధానం, వాడే విధానం, ఆ డోసేజ్ అండ్ దెన్ టైం ఫ్రేమ్స్ ఇవన్నీ మారుతాయి. అంటే ఇది కడుపు లోపలికి కాదు, జస్ట్ ఇది అప్లికేషన్. కడుపు లోపల వేసుకునేవి సప్లిమెంట్స్ దాంతో పాటు వస్తాయి. ఓకే ఓకే. అది ఇందాక మీరు అన్నారు కిట్ అన్నారు. కిట్ అన్నాను. అందులో ఏంటంటే టర్మరిక్ బ్లెండ్ విత్ అరోమాటిక్ స్పైసెస్ అన్నది వస్తుంది, అది పాలతో తాగాలి. చాలా మంది అంటే మేడం మేము పాలు తాగలేము, అంతేకాదు ప్యాకెట్ పాలు, సో మాకు అది పడదు, ఇవన్నీ అంటారు. సో అప్పుడు ఏంటంటే అది టీలా తాగమంటాను, అంటే ఎల్లో టీ లాగా. రైట్ రైట్. సో అలాగా తీసుకోవచ్చు. ఈ బిల్వదళాల పౌడర్, బేల్ లీఫ్ పౌడర్ ఉంటుంది, అది డికాక్షన్ గా తీసుకోవాలి. సో దానికంటే పథ్యం, ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అయితే దానికి పథ్యం వేరేగా ఉంటుంది, ఆర్థరైటిస్ అయితే దానికి డూస్ అండ్ డోంట్స్ అయితే ఖచ్చితంగా వీటికి ఫాలో అవ్వాలి. అంతేనండి. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏమి మానుకోవాలి? సో పెయిన్కి వెరికోస్ వెయిన్స్ అయితే కనుక పులుపు మానేయమంటాము. అవునా? చింతపండు, నిమ్మకాయ,
నిమ్మకాయ. అలాగే ఇప్పుడు ఇడ్లీ దోశ అంటే ఫ్రెష్ అయితే పర్వాలేదు, పులిసి ఇప్పుడు మనకి పనికిరాదు. అలవాటు కదా, అవును. ఫ్రిడ్జ్ లో పెట్టి ఈజీ అని అదే వేసుకుంటూ ఉంటాం, అది వాళ్ళు చేయకూడదు. అలాగే ఫ్రిడ్జ్ లోంచి డైరెక్ట్ గా తీసుకొని వాళ్ళు ఏది తినకూడదు. ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు, అలాగే పెరుగు తీసుకోకూడదు, వాళ్ళు మజ్జిగే తాగాలి, అదే మజ్జిగే వాడాలి, రాత్రి మజ్జిగ వాడకూడదు. ఇలా వెరికోస్ వెయిన్స్ వాళ్ళకి ఉంటాయి. ఓకే ఓకే. ఆర్థరైటిస్ ఉంటే పులుపు అంత చెప్పాం, కానీ ఖచ్చితంగా కారం అవి తగ్గించమంటాము. మళ్ళీ పుల్లిసిన ఇడ్లీ దోశ ఆ పిండితో అవన్నీ చేయొద్దంటాం, కానీ కొంచెం పులుపు అలౌ చేస్తాం ఆర్థరైటిస్కి. అలాగ వాళ్ళ కండిషన్ స్టేజ్ దాన్ని బట్టి రకరకాల డయట్లో మార్పు వస్తుంది, కానీ ప్రోడక్ట్ ఒకటే, డోసేజ్ మళ్ళీ మారుతుంది, అప్లికేషన్ విధానం మారుతుంది. అవన్నీ మేము చెప్తాం ఇచ్చినప్పుడు. వాళ్ళ ప్రాబ్లమ్ తగ్గట్టుగా వాళ్ళు మీతో మాట్లాడినప్పుడు అప్లికేషన్ ఎలా రాసుకోవాలి, వెరికోస్ వెయిన్స్కి అయితే ఒక రకంగా రాసుకోవాలి, ఆర్థరైటిస్కి అయితే ఇంకో రకంగా రాయాలి. సో ఈ రకంగా మేము చెప్తాము, కానీ లేకపోతే ప్రోడక్ట్ ఒకటే పెట్టాం. సో ఇది పెయిన్ రిలీఫ్. కరెక్ట్. అలాగే లాస్ట్ టైం కొన్ని బాత్ పౌడర్స్ ఉన్నట్టున్నాయండి, లేకపోతే ఇప్పుడు ఇంకా కొత్తగా యాడ్ చేశారా? అందులో కొత్తవి యాడ్ చేయలేదు, కానీ ఏంటంటే ఇప్పుడు ఆ 6 వెరైటీస్ బాటిలింగ్ అంతా వేరే చేసాము. మాకు కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ ఏం వచ్చిందంటే, అప్పుడు పౌచెస్ లో ఉండేవి, మీకు గుర్తుందా లేదు? అవును. సో మ్యామ్ యాక్చువల్గా అది మా వాష్రూమ్లో బాత్రూంలో పెడితే కనుక అది తడైపోతుంది, చాలా కాంప్లికేటెడ్ అది అంటే, అప్పుడు మేము ఈ 6 వెరైటీస్ కూడా ఇప్పుడు ఇలా తయారు చేసి పెట్టాము. సో దీంతో పాటు ఇప్పుడు 2 ఫేస్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. అప్పట్లో ఒకటి చందన్ టర్మరిక్ ఫేస్ ప్యాకే ఉంది, ఇప్పుడు కొత్తగా మా దగ్గర టర్మరిక్ ఫేస్ ప్యాక్ విత్ క్రీమ్ ఆఫ్ మిల్క్ అని కూడా వచ్చింది. సో అప్పట్లో ఆ ప్రోడక్ట్ డెవలప్ అవుతూ ఉంది. ఆ క్రీమ్ ఆఫ్ మిల్క్ అంటే బేసికలీ మేము మాది గోశాల ఉంది, గోశాల ఉంది, అక్కడ గిర్ గోమాతలు ఉన్నాయి. సో వాటి ఆ పాలతో దాన్ని డిహైడ్రేట్ చేసి ఆ పౌడర్తో చేసేది. సో అది స్కిన్ గ్లోకి వాటన్నింటికి చాలా బాగుంది. ఇవి కాక ఇంకే ఉన్నాయంటారండి? సో మా దగ్గర రెస్పిరేటరీ కేర్ కిట్ ఇందాకలా చెప్పాను కదా, అంటే బేసికలీ చిన్న రెగ్యులర్, ఇప్పుడు ఈ మాన్సూన్ స్టార్ట్ అయింది, ఎక్కడ చూసినా వర్షాలు. సో పిల్లలకి పెద్దలకి అందరూ కూడా ఫీవర్ వస్తుంది, జలుబు దగ్గులు మొదలవుతాయి, వైరల్. కరెక్ట్, చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం సిటీలో. సో దానికి తర్వాత ఎవరికైనా ఆస్తమా, ఎడినాయిడ్స్ అవి ఉన్నా కూడా, సో ఇది మా దగ్గర ఒక కాంబినేషన్ ఉంది, రెస్పిరేటరీ కేర్ కిట్ అని ఉంటుంది. అది అందులో ఒకటి తులసి టర్మరిక్ బ్లెండ్. ఇది ఏంటంటే జస్ట్ డ్రింకింగ్ వాటర్లో ఇది వేసుకొని తాగితే కనుక అందరూ అన్ని ఏజ్ గ్రూప్స్, ఏ హెల్త్ కండిషన్ ఉన్నా కూడా, ఇది 1 లీటర్లో 1 పించ్ అంతే. అంతే అంతే. ఇది క్యాప్సిల్ కాదు? క్యాప్సిల్ కాదు, ఇది పౌడర్. ఏం చేయక్కర్లే. ఇప్పుడు ఇలాంటి వాటర్ బాటిల్ ఉందనుకోండి, ఇందులో 1 పించ్ వేసుకొని నీళ్ళు తాగేస్తే ఇది ఇమ్యూనిటీకి బాగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే నేసల్ డ్రాప్స్ ఉన్నాయి, ఎడిబుల్ క్యాంఫర్ ఇన్ఫ్యూజ్ సెసమీ ఆయిల్, అది. తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ టర్మరిక్ బ్లెండ్ విత్ అరోమాటిక్ స్పైసెస్, ఇది పాలతో తాగమని చెప్తాము. అలాగే ఇది వాసా లీఫ్ పౌడర్, ఇది ఫీవర్స్ ఉంది, ఎవరికైనా బాగా దగ్గు ఉంది, క్రానిక్ కఫ్ ఉంటుంది, ఏ కారణం తెలియదు. తర్వాత అలాగే బాడీ పెయిన్స్ ఉంటాయి, మాన్సూన్లో మనకి అందులో పెయిన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, అది. తర్వాత ఏమోని జ్వరం ఉంటుంది, చాలా మందికి ఫీవర్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, మొత్తం వర్షాకాలం అంతా వాళ్ళకి అలాగే నడుస్తుంది, వింటర్ కూడా అలాగే నడుస్తాయి కొంతమందికి. వాళ్ళు ఈ డికాక్షన్ తాగితే కనుక చాలా ఫ్రీగా ఉంటారు వాళ్ళు. అండ్ జ్వరం దీనికి పారాసిటమాల్ కన్నా బాగా పనిచేస్తుంది. అండ్ ఇది సేఫ్. ఓకే, ఫాస్ట్గా తగ్గుతుంది, అంతేకాదు మీరు ఎనర్జెటిక్గా ఉంటారు, వెంటనే మీ పని మీరు చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ సేఫ్. పారాసిటమాల్ అయితే దాన్ని అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, నేనేం చెప్పను దాని గురించి. మనం చాలా మెడిసిన్స్ వాడుతున్నాం, కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఎంత రీసెర్చ్ చేసినా ఇది వేసుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్ ఉందని ఎంతమంది డాక్టర్లు చెప్పినా కూడా అది వాడాల్సి వస్తుంది. ఇంకేం చేయడానికి. యాక్చువల్గా ఒక ఆవిడ అయితే నాకు చెప్పారు, ఆవిడకి బేసికలీ ఏంటంటే ఫీవర్ కనే తీసుకున్నారు, ఆవిడకి ఎప్పటి నుంచో కాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఆవిడ అది నాకు చెప్పలే. సో తీసుకున్న 3 డేస్కి నాకు మళ్ళీ ఫోన్ వచ్చి, సుధా ఇది యాక్చువల్గా నా కాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోయి, జ్వరం ఎలాగా తగ్గిపోయింది నాకు డే 1లోనే. సో కాళ్ళ నొప్పులు తగ్గాయి. సో నేను ఇది కంటిన్యూ, ఎందుకంటే ఆవిడకి ఎప్పుడో ఆస్తమా చిన్నప్పుడు ఉన్నింది, అదే అందుకనే వస్తున్నాయేమో, నేను ఇది వేసుకోవచ్చా, స్వెల్లింగ్ కూడా తగ్గింది నాకు యాంకిల్స్ వాటిల్లోని అనేసి అంటే, వేసుకోండి అని. నౌ షీఈస్ యూజింగ్. ఒక 1 మంత్ వాడారు. I told her 1 month is enough. శుభ్రంగా షీ ఫెల్ట్ లైట్, పొంగులన్నీ తగ్గిపోయాయి, పెయిన్స్ తగ్గిపోయాయి, ఫీవర్ అయితే లేనే లేదు. పేరేంటన్నారు దీని పేరు? వాసా లీఫ్ పౌడర్. వాసా లీఫ్ పౌడర్, ఓకే. జస్ట్ 1 ఇంగ్రీడియంట్ అంతే. మనం తెలుగులో అడ్డసరబాకు అంటాం దీన్ని.
సో దాని లీవ్స్తో చేసిన పౌడర్ ఇది కషాయంగా తాగాలి. దీనికి క్యాప్సూల్స్ మేము చేయలేదు. అది ఏంటంటే క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోతుంది, దానివల్ల ఎఫెక్ట్ కాంప్రమైజ్ అయిపోతుంది. అండర్స్టాండ్. ఒక రోజులో తగ్గాల్సిందే ఒక 2 days 3 days పట్టేస్తుంది. కానీ ఫీవర్ అంటే మనకి వెంటనే తగ్గాలి కదా. అవునండి, అవును అవును. చెమటలు పట్టేసి అలా ఉండదు, చాలా ఫ్రెష్గా ఉంటుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో ఇది బాగుంటుంది. మాన్సూన్లో ఇది చాలా బాగా వెళ్తుంది. మా కరోనా టైంలో కూడా ఇది వెళ్ళింది బాగా, ఇవన్నీ కూడా.